కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నటువంటి సామెత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నిజం కాబోతుంది. గూగుల్ డేటా సెంటర్ అన్నటువంటిది ఏదైతే చెప్తున్నారో అది ఆల్రెడీ అదానికి డేటా సెంటర్‌కి జగన్మోహన్ రెడ్డి టైంలో అనుమతిస్తే దాన్ని ఆ తర్వాతన వాళ్ళు గూగుల్‌తో పొత్తు పెట్టుకుంటే ఆ ఇద్దరికి కలిపినటువంటి దాన్ని గూగుల్ డేటా సెంటర్ అని చెప్పిన చివరికి అదానికే అప్పజెప్పడం మనం చూసాం. అక్కడ ఒక డేటా సెంటర్ అన్నాడు. దాంతో పాటు మరికొన్ని డేటా సెంటర్‌లు వస్తున్నాయి విశాఖపట్నానికి. అది ఒక ఎత్తైతే మరొక అద్భుతమైన అవకాశం. ఇదివరకు మనం ఎవరి మీదనైతే పడేడ్చినాయో మన తెలుగు సంబంధించినటువంటి మీడియాలు ఈనాడు, జ్యోతి, అర్రజన్ మీడియాలు ఏ అదాని మీద అయితే పడి ఏడ్చినాయో అదాని ఇక్కడ పెట్టుబడులు పెడుతుంటే అసభ్యకరమైన అసహ్యకరమైనటువంటి వార్తలు రాసిన అదాని ఇప్పుడు వాళ్ళ పెట్టుబడులు పెడుతుంటే ప్రోత్సహిస్తా సూపర్ సూపర్ అని రాసుకొస్తున్నటువంటి వాటికి సాక్షిగా మరి అదాని ఇప్పుడు బ్రెజిల్కి సంబంధించినటువంటి ఎంబరార్ సంస్థతో అదానికి ఒక ఒప్పందం కుదిరింది. మొన్ననే మనం మాట్లాడుకున్నాం. జెట్ ఫ్యాక్టరీ అంటే విమానాల తయారీ కర్మాగారం ఇండియాలోనే పెట్టేటట్టు బ్రెజిల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు మన దేశంలో. దానికి అనుబంధ పరిశ్రమలు మన దేశానివే ఉంటాయి. ఇది అదాని పెడుతుంటే దానికి సంబంధించి ఇప్పుడు 2 ప్రదేశాలని పరిశీలిస్తున్నారు. అందులో ఒకటి డొలేరా, రెండోది భోగాపురం. ఈ 2 పోటీ పడుతున్నాయి ఇప్పుడు బ్రెజిల్కి అదానికి. మనం అదానీని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగితే ఆంధ్రాకి వచ్చేస్తుంది, భోగాపురానికి వచ్చేస్తుంది, లేకపోతే డొలేరోకి పోతాడు. ఇది మంచి అవకాశం, సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.